ఇప్పుడు థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్తున్నాం, మా బాండ్ భయ్య తీసుకుపోతుండు. సో జనరల్గా థ్రిఫ్ట్ స్టోర్ అంటే తక్కువ ప్రైజెస్కి ఉంటాయి. పాతవి కొంచెం మంచి క్వాలిటీవే ఉన్నాయి. సో ఇవి కొంటాం కదా, ఈ మనీ తీసుకెళ్ళి వాళ్ళు చారిటీకి ఇస్తారనమాట. సో దీంట్లో నుంచి ఎలాంటి ప్రాఫిట్స్ ఉండవు వాళ్ళకి, బాగానే ఉంటాయి. ఇది చాలా కొత్తగా ఉంది. ఐ మీన్ ఏదో మంచి స్టోర్ లాగా. మేము లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన. ఆ లాస్ట్ ఇయర్ దాంట్లో ఇలా లేకుండే, అది చాలా డిఫరెంట్ ఉంది. పాజిటివ్ థింగ్ ఏంటంటే నువ్వు బయట కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు, ఇక్కడ అలా కాదు. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా చారిటీకి సపోర్ట్ చేయకుండా ఇక్కడ బట్టలు కొనుక్కుని చారిటీకి డబ్బులు ఇస్తున్నట్టే. సో యా, చూద్దాం. సో ఇది $12 ఉంది, బట్ స్టిల్ చూడ్డానికి బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకోకుండా మొత్తం అంతా చెక్ చేస్తే ఇక్కడ ఒక బొక్క ఉంది. ఇలా కూడా ఉంటాయి ఇక్కడ. సో చూసుకుని ఆచితూచి కొనాలి. కొన్ని కొత్తవే ఉంటాయి, బట్ చెప్పలేము. చూద్దాం, మనకేమన్నా కొంచెం మంచిది దొరికితే తీసుకుందాం, లేదంటే లైట్. ఇవన్నీ అసలు చాలా వేరే బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ యూఎస్లో మనకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సైజ్ దొరకవు. నా సైజ్ అయితే అసలుకే దొరకవు, నాకు ఇండియాలోనే దొరకవు. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? ఇంకా నా సైజ్ ఇండియాలో కూడా ఎక్సెస్. ఇంకా నా బీటెక్ ఫస్ట్ ఇయర్లోనేమో స్టార్ట్ చేసిన నేను వెస్ట్ సైడ్కి వెళ్ళడం. సో అట్లా ఇంకా వెస్ట్ సైడ్లో నాకు నా పర్ఫెక్ట్ సైజ్ ఉంటాయి. ప్యాంట్స్ కూడా నేను చాలా పొట్టోని, సో నాకు నా లెంత్ దొరకవు. సో వెస్ట్ సైడ్లో నాకు పర్ఫెక్ట్ లెంత్ దొరికితే నేను ఇంకెక్కడ పోయి దాన్ని ఆల్టరేషన్ చేసుకోనక్కర్లే. సో యా, అట్లా వెస్ట్ సైడ్లో అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా నేను వేసుకునే క్యాజువల్ షర్ట్స్ కానీ, లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునే కానీ, అవన్నీ వెస్ట్ సైడ్లో కొన్నవే. సో యా, ఇక్కడ నేను బయట అసలు తీసుకున్నది చాలా తక్కువ. మేబీ టీషర్ట్స్ తీసుకుని ఉంటా. ఆ ఇద్దరు పాపలు ఉన్నారు కదా, వాళ్ళ అంకుల్ ఇది నేను వేసేసుకున్నా. వాళ్ళ అంకుల్ అంటే మా బాండ్ది. సో యా, సో ఇక్కడ చూసినారంటే ఈ యాక్సెసరీస్, ఎయిర్ బ్యాండ్, సమ్ సన్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి, నెక్లెస్. సో ఇలాంటివి కూడా తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు, ఆ బాక్సెస్ అవన్నిటితో పాటు. వెతుకుతున్నా బట్ దొరుకుతలే నాకు. ఏవి అంత మంచిగా కనిపించలే కళ్ళకి. బా, ఇది ఎంత థిక్ ఉందో చూస్తున్నా, చాలా హెవీ ఉంది ఇదైతే. లాస్ట్ టైం బాండ్ ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటిది ఒకటి పెద్దది పట్టుకుని వచ్చింది. ఇంత పెద్ద ఉంటుంది నాకు. సో చెప్పినా నేను చాలా పొట్టిగా ఉంటా అని, నాకు అసలు పట్టదు. మా అన్న తీసుకుపోయింది ఇప్పుడు న్యూయార్క్కి. సో మేబీ అది చలిని ఆపడానికి. నాకు ఎలానో ఇక్కడ అంతా చలి ఉండదు. సో ఇంకా శ్యామ్ని తీసుకోమన్నా, శ్యామ్ తీసుకోపోయిండు. శ్యామ్కి స్నో కూడా పడుతుంది. టీషర్ట్స్లో ఏం దొరకలే, మేబీ షార్ట్స్లో ఏమైనా దొరకచ్చేమో, చూద్దాం. షార్ట్, సో ప్యాంట్స్ అండ్ దెన్ షూ. ఇవేవో బాగున్నట్టున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, కానీ మనం వేసుకుంటే బాగోవు. సో ఇలా పెట్టేద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఇవేవో చిన్నపిల్లలు పెట్టుకునే సన్ గ్లాసెస్. బయట అయితే ఇవి ఎంత కాదనుకున్నా లైక్ $100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవేంటివి? ఓ బాటిల్ ఓపెనర్ అంట, నైస్. మెయింటెనెన్స్ కిట్, క్రేజీ, $14. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి బట్టలు, అంటే మేబీ మనకు అలా అనిపిస్తాయేమో. సో మీలో కూడా ఎవరికన్నా ఇలా అనిపిస్తే చెప్పండి. లైక్ అమ్మాయిలకి వెన్ కంపేర్ టు బాయ్స్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో తక్కువ ప్రైస్కి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే యూఎస్లో. అమ్మా ఎలా ఉన్నాయి చూడండి, టిడిట్ అన్నీ పార్టీ వేర్ ఇవి. సో దీంట్లో ఎలా అమ్మాయి పట్టేది చూడండి ఎలా ఉందో, మనకి ఎందుకు కానీ. బట్ యా, నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. లైక్ ఈవెన్ కాస్కో వెళ్ళినా ఆర్ ఎల్స్ బర్లింగ్టన్ వెళ్ళినా, నేను వెళ్ళింది అయితే బర్లింగ్టన్, కాస్కో అండ్ సమ్ ఇట్లా మాకు ఈ సేల్స్ అవుతాయి కదా డిసెంబర్లో. సో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ అలాంటివి ఉన్నప్పుడు అవుట్లెట్స్లో చాలా వరకు మీకు ఆఫర్స్ ఉంటాయి, కొంచెం పెద్ద బ్రాండ్లు అవి. అక్కడ కూడా
వెన్ కంపేర్ టు బాయ్స్, గర్ల్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ర్యాక్స్ అన్నీ విమెన్కే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ కూడా కింద బట్టలు, పైన ఫుట్వేర్. ఇక్కడ చూడండి అసలు ఎన్ని యాడ్స్ ఉన్నాయి, అన్నీ యాడ్స్. అండ్ దెన్ ఇవి అన్నీ అమ్మాయిలవి, ఈ బట్టలు కూడా అమ్మాయిలవే, ఇటు అమ్మాయిలవే, చాలా వరకు అమ్మాయిల బట్టలు ఉన్నాయి. అదేంటి ఇదేదో బాగుంది ఇక్కడ. సో చాలా చూడ్డానికి చాలా బాగుంది. అండ్ దెన్ క్లాత్ కూడా బాగుంది, చాలా బరువు కూడా ఉంది. ఎలా ఉందో చూద్దాం. అది బాగుంటే మా బాండ్ కొనిస్తా అన్నాడు. బాగానే ఉంది వేసుకుంటే. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇలా మంచివి ఎలా అయితే దొరుకుతాయో అలా మనం ముందు చూపించినట్టు హోల్స్ ఉన్నవి దొరకడం కూడా అంతే కామన్. బట్ యా, ఇలాంటివి కూడా ఉంటాయి అండ్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇది $10. ఇది ఇప్పుడు నేను కొనుక్కోవట్లే, మా బాండ్ కొనిస్తాను. సో యా, ఇయర్ బ్యాండ్స్, లిప్ బామ్స్, కోమ్ చాలా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో యా, చెప్పాను కదా అమ్మాయిలకి చాలా ఉన్నాయి ఇక్కడ. సో యా, మేబీ డాలస్లో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ థ్రిఫ్ట్ స్టోర్ అనేది చెప్పండి. ఐ మీన్ ఇక్కడ ఒకటే కాదు, చాలా ఉన్నాయి వీళ్ళవి. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళు లైక్ చారిటీకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఈ అప్ టౌన్ చీప్ స్కేట్ అనేది మన స్టోర్ పేరు. అయిపోయింది థ్రిఫ్ట్ స్టోర్ షాపింగ్. సో ఒక టీషర్ట్ దొరికింది. యా, ఇప్పుడు పక్కకే ఒక బీచ్ ఉంటుందంట. సో మేబీ వెళ్దాం, బట్ చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించదు అని అనుకుంటున్నాం. బట్ యా, వెళ్ళైతే చూద్దాం కనిపిస్తుందో కనిపించదో. వచ్చినాం ఇక్కడికైతే. మ్యాప్స్లో చూడండి, నా చుట్టూ వాటర్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, లోపల కూడా వెళ్ళచ్చు. వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఆడుకుంటున్నారు కూడా. అండ్ ఇది ఒక పెద్ద పార్క్. సో అక్కడ కూడా జనాలు లైక్ ఫుట్బాల్ అవి ఆడుకుంటా ఉన్నారు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ నలుగురే ఉన్నారు పాపం. సో మనకు రాదు, మనకు వస్తే మనము జాయిన్ అయ్యే వాళ్ళం. బట్ యా, నేను నార్మల్ శాండ్ ఉంటుంది అనుకుంటా, బీచ్లో ఉన్నట్టు ఉంది శాండ్. వీళ్ళు నలుగురే ఉన్నారు. మేబీ వాళ్ళని వెళ్ళి మేము కూడా ఆడచ్చా అని అడుగుతాం. ఆడిపిస్తే ఆడతాం. వాళ్ళకి రాదనుకుంటాం, అలానే వాళ్ళు ఆడేటోళ్ళే. సో యా, చూద్దాం, అడుగుదాం. బాగుంటే అడిగి మేము ఆడచ్చా అని మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. సో యా, రూల్స్ స్కిల్స్ ఏం తెలియవు, బట్ స్టిల్ ఆడుతున్నాం. బాల్ ఎప్పుడు వస్తే అప్పుడు కొడతాం. సో యా, ఒకటి కొట్టాము. Go a little bit lower. Hit it, but like not too hard. Okay, let me try it. This is my first time. There you go. Good job. Set it. There you go. Good. సో యా, అయిపోయింది మా ఆట. మొత్తం మట్టి అంటేసింది. ఇంటికి పోయి స్నానం చేయాలి. సో ఎందుకో బయటకు వస్తే ఇంకేదో వర్కౌట్ అయింది. సో యా, ఇవంతా క్లిప్స్ తీసుకున్నా, చూడాలి ఎట్లా పెట్టాలి అని చెప్పి. సో ఎక్కువ టైం అయితే పెట్టలేను, అనుకున్న దానికంటే 3-4 టైమ్స్ ఎక్కువ వచ్చింది వీడియో. బట్ యా, బాగా ఆడుకున్నాం. సో ఫస్ట్ టైం నేను లైక్ వాలీబాల్ ఆడుకున్నా, ఎవరో ఆడుతున్నారని చూపించి మేము అలా ఒక రౌండ్ వేసి రిటర్న్ వచ్చేప్పుడు వాళ్ళని అడిగిండు, బాన్ ఆడొచ్చామేమో అని. సో వాళ్ళు ఆడండి అన్నారు. యా, ఒక మంచి ఈవినింగ్. సో యా, అయిపోయింది అలా. సో యా, ఇంతే మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపియండి. అండ్ ఇక్కడ ఈ డాలస్ లిటిల్ ఎల్మ్ ప్లేస్లో ఎవరన్నా ఉంటే ఈ పార్క్కి రండి. ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు, మీకు ఒక మంచి టైం స్పెండ్ అయిపోతుంది ఇక్కడ. అలా ఆడుకోండి, టైం పాస్ అయిపోద్ది. సో యా, బాయ్, టాటాయ్.